నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32వ డివిజన్ డైకస్ రోడ్డు సెంటర్లో అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల్ నాయుడు తదితరులతో కలిసి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, మన్నేపల్లి రఘు, 28వ డివిజన్ కార్పొరేటర్ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు, బత్తల కృష్ణ, చెక్క సాయి, సునీల్, హజరత్ నాయుడు, లావణ్య, రవణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి అన్నా క్యాంటీన్ అనేది నిరుపేదలకు ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిన విషయమే. గతంలో 2014, 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్ నడిపిన కార్యక్రమంలో దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలని కూడా చూడకుండా ఒక కక్ష పూరిత ధోరణిలో ఈ అన్నా క్యాంటీన్ ని మూసివేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి ఈరోజు అన్నా క్యాంటీన్ ని ప్రారంభోత్సవం జరిగింది. నిరుపేదలందరికీ కూడా ఎంతో అవసరమైంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అవసరాల గురించి నగరానికి ఇచ్చేసినప్పుడు 3 పూట్ల కూడా 15 రూపాయలకి టిఫిన్, లంచ్, నైట్ డిన్నరు అందించే కార్యక్రమం ఇది. ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నేతలకి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పేదల కడుపు నింపాలనేటువంటి ఒక గొప్ప సదాశయంతో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేయడం, తీసివేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేదల కడుపు నింపేటువంటి ఆలోచన అనేది ఆగిపోకూడదనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు మళ్లీ తిరిగి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన, బీజేపీ నేతలకి సమ ప్రాధాన్యతనిస్తూ ఈరోజు దాదాపుగా 9 క్యాంటీన్ల వరకు ప్రారంభం కాబోతా ఉన్నాయి మన నెల్లూరులో. కాబట్టి అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకి ఆకలి తీర్చడమే కాకుండా ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.